హాయ్ అండి. నమస్తే. నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు ఫుడీసీ లైట్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయతో మామిడి తాండ్రాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీన్ని పచ్చి మామిడికాయతోనే కాదండి, పండు మామిడికాయతో కూడా తయారు చేసుకోవచ్చు. సీజన్ వచ్చినప్పుడు ఇలా మామిడికాయలతో తాండ్రాన్ని చేసి పెట్టుకుంటే సీజన్ లేనప్పుడు కూడా మామిడికాయలని తినొచ్చండి. ఇవి చాలా బాగుంటాయి. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 2 మీడియం సైజు పచ్చి మామిడికాయలని తీసుకోండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక నైఫ్ తీసుకొని తొడుమ దగ్గర ఉన్న బ్లాక్ పార్ట్ని కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పీలర్ తీసుకొని ఈ మామిడికాయలకి పైన ఉన్న చెక్కుని నీట్గా క్లీన్గా తీసేసి ఇప్పుడు ఈ 2 మామిడికాయలని ఒక ప్లేట్లో ఉంచుకోండి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని వీటికి పైన ఉన్న కండని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఈ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని ఆ ప్యాన్లో వేసేసుకొని 250 ml నుంచి 300 ml వరకు వాటర్ని వేసుకొని ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసి ఇవి పూర్తిగా ఉడికిపోయే వరకు వీటిని ఉడికించుకోవాలండి. మీరు మధ్య మధ్యలో చూస్తూ ఉండండి, కలితిప్పుకుంటూ ఉండాలి. అప్పుడే ఈ మామిడికాయ ముక్కలు ఈవెన్గా కుక్ అవుతాయి. కొద్దిసేపు తర్వాత ఈ మామిడికాయ ముక్కలు ఇలా గుజ్జులాగా తయారవుతాయండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఇవి ఉడికాయో లేదో. మీకు ఉడికాయ అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకోండి, లేదంటే ఇంకొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిపోయేదాకా అలా ఒక పక్కన పెట్టేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ఈ మ్యాంగో పల్పుని మొత్తం వేసేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గుజ్జుని మొత్తం అదే ప్యాన్లో వేసేసుకొని ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసి ఇందులో స్వీట్నెస్ కోసం 2 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పాచులా కానీ ఒక గరిటెని కానీ తీసుకొని ఈ షుగర్ మొత్తం పూర్తిగా కలిసిపోయి పూర్తిగా కరిగిపోయే వరకు మిక్స్ చేసుకుంటూనే ఉండండి. షుగర్ మొత్తం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మ్యాంగో పల్పు కొద్దిగా పలుచబడుతుంది. ఆ టైంలో ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలాని యాడ్ చేసుకోండి. మీ దగ్గర చాట్ మసాలా కానీ లేకపోతే ఇందులో వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడిని ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 3 యాడ్ చేసిన తర్వాత గరిటెతో బాగా ఈ 3 కలిసేదాకా బాగా మిక్స్ చేసేసుకోండి. మీకు నచ్చితే ఇందులో కలర్ కోసం ఎల్లో ఫుడ్ కలర్ కానీ లేదంటే రెడ్ ఫుడ్ కలర్ కానీ యాడ్ చేసుకోండి. నేను ఏ కలర్ని యాడ్ చేయట్లేదు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి ఇది దగ్గర పడి చిక్కబడే వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు తర్వాత ఇలా దగ్గర పడుతుంది కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని దింపేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇటువంటి ఫ్లాట్ బేస్ ఉన్న ప్లేట్ని తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ యాడ్ చేసుకోండి. మీరు ఆయిల్ తీసుకున్నట్లయితే ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకోండి. ఇప్పుడు చేతితో కానీ బ్రష్తో కానీ ఈ ప్లేట్కి మొత్తం నెయ్యిని లేదంటే ఆయిల్ని పూర్తిగా అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్లో మ్యాంగో పల్ప్ని మొత్తం యాడ్ చేసుకోండి. ఇది వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకోండి. ఇది చల్లారిపోతే గట్టి పడుతుంది కాబట్టి అప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది స్ప్రెడ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇది పూర్తిగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్తో కానీ లేదంటే ఒక స్పాచులాతో కానీ దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. నేను ఒక ప్లేట్లో పల్చగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను, ఇంకొక ప్లేట్లో కొంచెం మందంగానే స్ప్రెడ్ చేశానండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ప్లేట్స్ని బాగా ఎండ వచ్చే చోటు పెట్టుకొని ఒక 2 రోజుల పాటు పూర్తిగా ఎండిపోయేదాకా అలా ఉంచండి. నాకు పలుచగా స్ప్రెడ్ చేసుకున్న ప్లేట్ ఒక రోజులో ఎండిపోయింది. మందంగా స్ప్రెడ్ చేసుకున్న ప్లేట్ మాత్రం 1.5 రోజు పట్టిందండి. ఇప్పుడు ఎండ బాగా కాసింది కాబట్టి త్వరగా ఎండిపోయాయి. ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని దీన్ని చుట్టూ స్క్రేప్ చేసుకొని ఇలా ఈజీగా ప్లేట్ నుంచి రిమూవ్ చేసేసుకోండి. ఇక్కడ చూడండి ఎంత సాఫ్ట్గా ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఈ మామిడి తాండ్రాని ఒక నైఫ్ తీసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి, లేదంటే ఇలా పొడవుగా కట్ చేసుకొని రోల్ కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడడానికి సాఫ్ట్గా జ్యూసీగా జెల్లీగా చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది.
ఇందులో కారం, చాట్ మసాలా, షుగర్, సాల్ట్ వేసాం కాబట్టి దీని టేస్ట్ పుల్లగా, తియ్యగా చాలా బాగుంటుంది. నేను పలుచగా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. మందంగా స్ప్రెడ్ చేసుకున్న మామిడి పల్పుని ఇలా రోల్ చేసి పెట్టుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఫుడీస్ లైట్ ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.